అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. పౌలు గారు కొలస్సీయుల యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని ఇక్కడ జ్ఞాపకము చేశాడు. రక్షణ పొందకమునుపు వారి ఆత్మ సంబంధమైనటువంటి స్థితి ఏ విధంగా ఉండేదో దేవుడు వారిలో తన కార్యాన్ని ఏ విధంగా చేశాడో వారికి వ్రాసాడు. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. మొదటి వర్తమానంలో పాపము వలన ఆత్మ సంబంధంగా మృతి పొంది ఉంటిమి అని ఆ నరసింహ జ్ఞాపకం చేశాడు. నరసింహ వాక్యం సిద్ధపడుతున్నాడని నాకు తెలియదు. ఏది ఏమైనా నేను కూడా క్రమముగా చెప్పుకుంటూ వస్తున్నాను. సరే, ఏది ఏమైనా నేను ఈరోజు నరసింహ చెప్పినటువంటి విషయాలనే ఇంకా వివరముగా నేను చెప్పబోవచ్చు ఉన్నాను. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. ఎవరు రాశారు ఈ మాటలు? పౌలు రాశాడు. ఎవరికి రాశాడు? కొలస్సీయులకు రాశాడు. ఏమని రాశాడు? మీరు మృతులై ఉండగా. ఎప్పుడు మృతులై ఉన్నారు వీరు? ఏ విధంగా మృతులయ్యారు అంటే శరీర సంబంధంగానా ఆత్మ సంబంధంగానా? ఆత్మ సంబంధంగా. ఎప్పుడు మృతులయ్యారని ఆ పౌలు గారు ఇక్కడ వ్రాసాడు అంటే ఆత్మ సంబంధంగా ఆ సువార్త సత్యమును గూర్చినటువంటి బోధను వారు వినక మునుపు వారు మృతులుగా జీవించినటువంటి వారు. వేటి వలన మృతులయ్యారని ఇక్కడ పౌలు గారు రాశారు. మనకు వాక్యములను చదివితే అక్కడ జవాబు ఉంది. వేటి వలన మృతులయ్యారట? అపరాధముల వలనను, ఇంకా శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను. కొలస్సీయులు సువార్త సత్యమును గూర్చినటువంటి బోధ వినకమునుకు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను ఆత్మ సంబంధంగా
చనిపోయి ఉంటిరి అన్నటువంటి విషయాన్ని, అంటే గతములో వారి యొక్క ఆత్మీయ స్థితిని జ్ఞాపకము చేశాడు. చూడండి, ఎఫెసీలకు రాస్తూ పౌలు గారే ఎఫెసీలకి వ్రాస్తూ 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాశాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఈ పత్రికను కూడా ఎవరు రాశారు? పౌలు గారే రాశారు. ఎవరికి రాశారు? ఎఫెసీలకు రాశాడు. ఇంతకుముందు మనం ఏ పత్రిక చదువుకున్నాం? కొలస్సీలకు రాసిన పత్రిక చదువుకున్నాం. అక్కడ ఎవరు? కొలస్సీలు. ఇక్కడ ఎవరు? ఎఫెసీలు. అక్కడ కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులు, ఇక్కడ ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులు. ఇక్కడ వీళ్ళు కూడా ఏమయ్యారట? చచ్చిన వారై ఉండగా. ఏ విధంగా చచ్చిపోయారు వీళ్ళు అంటే ఆత్మ సంబంధంగానే. పౌలు ఇక్కడ కూడా శరీర సంబంధంగా మాట్లాడడం లేదు, ఆత్మ సంబంధంగానే వీళ్ళు చనిపోయినటువంటి వారు. ఇంతసేపు మనము జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం 13వ వచనాన్ని మనం చదువుకుంటే 1వ అధ్యాయం 13వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. ఎప్పుడు వీళ్ళు చచ్చిన వారుగా జీవించారంటే సత్యవాక్యాన్ని వినక మునుపు. సత్యవాక్యం అంటే ఏంటి? పౌలు గారు వివరణ ఇచ్చారు. ఏమంట? రక్షణ సువార్తను వినక మునుపు వీరి స్థితి ఏమిటంటే చనిపోయినటువంటి స్థితి, ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి స్థితి. వీరు వేటి చేత చనిపోయారట? ఇప్పుడు అర్థం కావడం కోసం హెరోదు ఉన్నాడు, రాజైనటువంటి హెరోదు ఉన్నాడు. ఆ హెరోదు గారు అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయములో రాజైనటువంటి హెరోదు గారిని దేవదూత మొత్తుతే అక్కడే పురుగులు పడి చనిపోతాడు. అంటే రాజైన హెరోదు ఏ విధంగా చంపబడ్డాడు? దేవదూత చేత మొత్తబడి చంపబడ్డాడు. అదే 12వ అధ్యాయంలో యాకోబు గారు చంపబడతాడు. ఎలా చంపబడతాడు? ఖడ్గము చేత చంపబడతాడు. హెరోదు చనిపోయినది శరీర సంబంధంగానే, యాకోబు చంపబడింది శరీర సంబంధంగానే. యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు, హెరోదు దేవదూత చేత మొత్తబడి చంపబడ్డాడు. అయితే పౌలు గారు ఇక్కడ ఆత్మ సంబంధంగా ఎఫెసీలు చచ్చినటువంటి వారు అని రాశాడు. అయితే వీరు వేటి చేత చనిపోయారు అంటే, వేటి చేత చనిపోయారట? అపరాధముల చేత, పాపముల చేత. పౌలు గారు కొలస్సీలకు రాస్తూ ఏమన్నాడు? అపరాధముల వలనను, తర్వాత శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను అని రాశాడు. ఇక్కడ వీరికి రాస్తూ ఏమని రాశాడు? పాపముల చేతను అపరాధముల చేతను అని రాశాడు. చూడండి, 5వ వచనము 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు. పౌలు 5వ వచనంలో కూడా ఏమని రాశాడు? చచ్చిన వారమై ఉండినప్పుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మీరు మృతులై ఉండగా. పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు చచ్చిన వారై ఉండగా. 2వ అధ్యాయం 5వ వచనంలో చచ్చిన వారై ఉండగా. ఇక్కడ పౌలు గారు తనను కూడా కలుపుకున్నాడు. చూడండి, మనము మన అపరాధముల చేత. మన అనే మాటలో ఎవరు కూడా ఉన్నారు? పౌలు గారు కూడా ఉన్నారు కదా. అంటే పౌలు గారు తనను కూడా కలుపుకున్నారు. కొలస్సీలకు రాసిన పత్రికలో కొలస్సీలు మృతులయ్యారు. ఈ 2వ అధ్యాయం 1వ వచనంలో ఎఫెసీలు చచ్చినటువంటి స్థితిలో జీవించినటువంటి వారు.
ఇప్పుడు 5వ వచనంలో మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండి, అంటే పౌలు తనను కూడా కలుపుకొని నేను కూడా యేసుక్రీస్తు మాటలు వినక మునుపు చనిపోయినటువంటి స్థితిలో జీవించాను, ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి స్థితిలో జీవించాను అని పౌలు గారు తనను గురించి రాశారు. మనం చదువుకున్నటువంటి ఈ 3 వాక్య భాగాలలో కొలస్సీయులు ఆత్మ సంబంధంగా మృతులుగా జీవించారు, ఎఫెసీయులు ఆత్మ సంబంధంగా మృతులుగా జీవించారు, అలాగే పౌలు గారు కూడా ఆత్మ సంబంధంగా మృతుడుగా జీవించారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఆత్మ సంబంధంగా మృత స్థితిలో జీవించారు అంటే రక్షణ సువార్త వినక మునుపు అనేది మర్చిపోవద్దండి. సత్యవాక్యం అంటేనే రక్షణ సువార్త వినక మునుపు ఆత్మ సంబంధంగా మృతమైనటువంటి స్థితిలో జీవించినటువంటి వారు. నేను అన్ని వాక్యాలను కలుపుకొని చెబితే వారు వేటి వలన ఆత్మ సంబంధంగా చనిపోయారట? అపరాధముల చేత, పాపముల చేత, తర్వాత శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన, అంటే శరీరేచ్ఛలతో కూడినటువంటి స్వభావాన్ని పరిత్యజించకపోవడం వలన, శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని సిలువ వేయకపోవడము వలన, ఆ స్వభావాన్ని వదులుకోకుండా అదే స్వభావంతో జీవించి ఉండడం వలన వీరందరూ కూడా ఆత్మ సంబంధంగా ఎలాంటి స్థితిలో ఉన్నారట? ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారట. అసలు ఏంటి ఆత్మ సంబంధంగా చనిపోవడం అంటే ఏంటి? చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇక్కడ కూడా ఏ మాట చూస్తున్నాం మనం? చచ్చెదవని. ఆత్మ సంబంధమైన మృతస్థితి గురించి నేను మీకు వాక్యంలో నుండి వివరిస్తా ఉన్నాను. మనం ఇక్కడ చదువుకున్నటువంటి 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా చచ్చెదవు అనే మాటను మనం చదువుకున్నాం. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? ఆదాముతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. తింటే ఏమవుతుంది? భయానికి ఏమవుతుంది? చనిపోతాడు. అక్కడ ఏమంటే నీవు వాటిని తినదినమున నిశ్చయంగా అంటే ఖచ్చితముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. అంటే దేవుడు ఆదాముకి ఆజ్ఞాపించాడు, నువ్వు తింటే కనుక నిశ్చయముగా చచ్చెదవని. ఆదాము తిన్నాడు కదా, తిన్న తర్వాత చచ్చిపోయాడా? తిన్న తర్వాత శరీర సంబంధంగా చనిపోయాడా? చనిపోలేదా? చనిపోలేదు. మరి దేవుడు ఏమన్నాడు? నిశ్చయముగా చస్తావు లేకపోతే లేదన్నాడా? నిశ్చయంగా చచ్చేదని అన్నాడా? గణేష్ ఏమన్నాడు? గణేష్ నిశ్చయముగా అంటే ఖచ్చితంగా చచ్చేది అన్నాడు. మరి ఆదాము తిన్నాడు, తిన్న తర్వాత చచ్చాడా? శరీర సంబంధంగా చనిపోలేదు. మరి ఎలా చచ్చిపోయాడు? ఆత్మ సంబంధంగా చచ్చిపోయాడు. ఆత్మ సంబంధంగా చచ్చిపోవడం అంటే ఏంటి? ఇంతసేపు అదే కదా మనం చూస్తుంది. కొలస్సీయులు ఆత్మ సంబంధంగా మృతులుగా ఉండినారంట, ఎఫెసీయులు కూడా ఆత్మ సంబంధంగా
చనిపోయినటువంటి వారట. పౌలు కూడా ఏమన్నాడు? అపరాధముల చేత నేను కూడా చనిపోయినన్నాడు. ఇక్కడ దేవుడు ఆదాముతో మాట్లాడుతూ నువ్వు తింటే నిశ్చయంగా చచ్చిదమన్నాడు. కానీ చనిపోకుండా ఆదాము ఇంకా ఉన్నాడు, అంటే ఆత్మ సంబంధంగా చనిపోయినాడు. ప్రశ్న ఏంటంటే ఆత్మ సంబంధంగా చనిపోవడము అంటే ఏంటి? చూడండి, 2వ అధ్యాయము 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు కోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా కోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఇప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడట? దేవుని ఎదుటికి రాలేదంట. దేవుని ఎదుటికి ఏం చేయలేదంట? రాలేదు. తర్వాత ఏం చేశాడంట? కోట చెట్ల మధ్యను దాగుకున్నాడు అట. ఎందుకు దాక్కున్నాడు? భయపడ్డాడు గనక. ఎందుకు భయపడ్డాడు? దిగంబరనని తెలిసిపోయింది అతనికి. చూడండి 10వ వచనం. అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. ఇక్కడ దేవుని ఎదుటికి రాలేకపోయాడు. ఆత్మ సంబంధంగా చనిపోవడం అంటే దేవుని ఎదుటికి రాలేకపోవడం. అంటే అంతకు మునుపు దేవుని ఎదుటికి వచ్చాడా? రాలేదా? అంతకు మునుపు దేవుని ఎదుటికి వచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఆయన ఎదుటికి రాలేనటువంటి స్థితి. అంతకుముందు దాక్కున్నాడా? పండు తినక మునుపు దాక్కున్నాడా? దాక్కోలేదు. కానీ ఇప్పుడు దాక్కున్నాడు. అంటే ఆత్మ సంబంధంగా చనిపోవడం అంటే ఆయనకి దూరం అయిపోవడము, ఆయనతో సహవాసము లేకుండా జీవించడము. ఇప్పుడు దేవుడు ఆదామును హవ్వని అలాగే వారి ద్వారా మనలందరినీ చేసింది మనలో నివసించి సంచరించాలి అని. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకి రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకున్నాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. చాలండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ సెలవిస్తున్నది దేవుడు. ఏమని సెలవిస్తున్నాడు? నేను వారిలో నివసించి సంచరింతును. దేవుడు మనలను ఈ శరీరాన్ని చేసిందే ఈ శరీరం ఆయనకు ఆలయంగా ఉండాలని, పరిశుద్ధాత్ముడి ద్వారా ఆయన మనలో నివసించాలని, సంచరించాలని. అయితే ఆదాము ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆయనతో కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఎదుటికి వచ్చేవాడు రాలేకుండా అయిపోయాడు. ఆయన ఎదుట దాక్కోకుండా ధైర్యంగా ఆయన దగ్గర ఉండేవాడు. ఇప్పుడు భయపడి ఆయనకి దాక్కుని ఆయనకు దూరము అయ్యాడు. చూడండి, యెషయా పుస్తకము ఆత్మ సంబంధంగా చనిపోవడం అంటే దేవునితో సహవాసము కోల్పోవడము.
ఆయనకు దూరము కావడము. యెషయా పుస్తకము 59వ అధ్యాయము 1 మరియు 2 వచనాలు. యెషయా పుస్తకము 59వ అధ్యాయము 1 మరియు 2 వచనాలు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము విరుచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఈ మాటలు చూడండి. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ఆత్మ సంబంధంగా చనిపోవడం అంటే దోషము, మనకి దేవునికి దోషము అడ్డంగా రావడము. 2వ వచనం చూడండి. మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అంటే దేవుని సన్నిధి మరుగుపరచబడడం అంటే దేవుని సన్నిధికి దూరం కావడం. ఆత్మ సంబంధంగా చనిపోవడం అంటే ఆయన సన్నిధికి దూరము కావడము. పౌలు గారు కొలస్సీయులకు రాస్తూ ఏం రాశారు చూడండి. 1వ అధ్యాయం 21వ వచనం. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? గత కాలమందు అంటే సువార్త సత్యమును గూర్చినటువంటి బోధన వినక మునుపు వీరు దేవునికి ఎలా ఉన్నారంట? దేవునికి దూరస్తులుగా ఉన్నారు. అదే ఆత్మ సంబంధంగా చనిపోవడము అంటే. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. 4వ అధ్యాయము 18వ వచనం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత. ఈ మాటలు చూడండి. ఆత్మ సంబంధంగా చనిపోవడం అంటే మీకు అందరికీ అర్థం కావాలి. వచ్చే వారం చెప్పమంటే ఒక 5 నిమిషాలు చెప్పాలి. ఆత్మ సంబంధంగా చనిపోవడము అంటే ఇక్కడ రాయబడం చూడండి. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. ఇది ఆత్మ సంబంధంగా చనిపోవడం అంటే దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడడం. లూకా సువార్త 15వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి పాపులు సుంకరులు వస్తూ ఉంటే ఆయన పాపులని సుంకరులని తన దగ్గర కూర్చొని భోజనం చేసేటట్లుగా ఆయన అనుమతిస్తున్నాడని, యేసుక్రీస్తు వారిని చేర్చుకుంటున్నాడని ఈ పరిసయ్యులు శాస్త్రులు సనినప్పుడు వారికి అర్థం కావడం కోసము యేసుక్రీస్తు వారు 3 ఉపమానాలు చెప్పాడు. ఎన్ని ఉపమానాలు చెప్పాడు? 3 ఉపమానాలు చెప్పాడు. వేటిని గురించి ఉపమానాలు చెప్పాడు? తప్పిపోయినటువంటి గొర్రె, తర్వాత తప్పిపోయినటువంటి వెండి నాణెము, తర్వాత తప్పిపోయినటువంటి కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుని గురించి ఏమని వ్రాయబడిందో చూడండి. 15వ అధ్యాయము 32వ వచనం. 15వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు నీవెల్లప్పుడును నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? తండ్రి మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? పెద్ద కొడుకుతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? చిన్న కుమారుడి గురించి మాట్లాడుతూ ఏమని రాశాడు? మన అంశానికి సంబంధించి ఏమని రాశాడా? చనిపోయి మరలా బ్రతికెను. మీరు కంప్లీట్ చేయండి. చనిపోయి మరలా బ్రతికెను. చనిపోయాడా? ఎక్కడ చనిపోయాడు? ఉన్నాడు కదా, శరీర సంబంధంగా బ్రతికే ఉన్నాడు. మరి ఎలా చనిపోయాడు? ఆత్మ సంబంధంగా చనిపోయాడు.
ఆత్మ సంబంధంగా చనిపోయాడంటే ఏంటి? ఈ వ్యక్తి జీవితంలో అర్థమేంటి? ఇతను ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వచ్చి నాకు రావాల్సిన ఆస్తిలో నాకు రావాల్సిన భాగం ఇమ్ము అని అడిగాడు. తండ్రి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొడుకు ఏం చేశాడు? ఆస్తి తీసుకున్న తర్వాత తండ్రి దగ్గర ఉన్నాడా? తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడా? తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయి ఏం వ్యాపారం చేశాడు? మంచి వ్యాపారం చేశాడా? చెడు వ్యాపారం చేశాడా? దుర్వ్యాపారము అని బైబిల్లో వ్రాయబడి ఉంది. పెద్ద కొడుకు తండ్రితో మాట్లాడుతూ, నీ కుమారుడు, నీ చిన్న కొడుకు నీవిచ్చిన ఆస్తిని ఎవరితో పాడు చేశాడంట? వేశ్యలతో తినేశాడు. వేశ్యల కొరకు ఆస్తినంతా పాడు చేశాడు అని మాట్లాడాడు. అంటే ఇక్కడ ఆత్మ సంబంధంగా చనిపోవడం అంటే తండ్రికి వ్యతిరేకంగా చేయకూడని పనులు చేసి తండ్రికి దూరంగా అయిపోవడం. అంత మాత్రమే కాదు, దేవునికి వ్యతిరేకంగా కూడా. ఇప్పుడు వేశ్యలతో తిని త్రాగడం అంటే అది దేవుని దృష్టిలో మంచి పనే చెడు పనే కదా. అందుకే బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడు? నేను నా తండ్రి ఎదుట వ్యతిరేకంగా పనిచేశాను, దేవుని ఎదుట కూడా వ్యతిరేకంగా పనిచేశాను. కాబట్టి దేవుని దగ్గర ఒప్పుకుంటా, మా నాన్న దగ్గర కూడా ఒప్పుకుంటానని మనసులో అనుకొని బయలుదేరాడు కదా. అంటే ఇక్కడ ఆత్మ సంబంధంగా చనిపోవడం అంటే ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు జీవితంలో లోక సంబంధమైనటువంటి తండ్రికి వ్యతిరేకంగా పాపం చేయడం, అలాగే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం. అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడమే ఆత్మ సంబంధమైనటువంటి మరణము. కొలస్సైలు ఈ విధంగా రక్షణ సువార్త వినక మునుపు వారి యొక్క స్థితి ఇది. ఎఫెసీయుల వారు కూడా రక్షణ సువార్త వినక మునుపు వారి యొక్క స్థితి అది. అలాగే అదే విధంగా పౌలు యొక్క స్థితి కూడా అదే. ఇది ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి స్థితి. మన స్థితి ఎలాంటిది? మనము సత్యవాక్యాన్ని వినక మునుపు మన స్థితి ఎలాంటిది? మన స్థితి కూడా ఇదే స్థితే. ఆత్మ సంబంధమైన మన యొక్క స్థితి కూడా ఇదే స్థితే. ఈ స్థితిని మనం మర్చిపోకూడదు. ఈ స్థితిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ స్థితిలో ఉన్నటువంటి మన పట్ల దేవుడు కృప చూపించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తప్పిపోయిన కుమారుని యొక్క స్థితి ఏంటి? పందులు తినే పొట్టుతో కడుపు నింపుకొన ఆశపడ్డాడు. మనము రక్షణ సువార్త వినక మునుపు మన ఆత్మ సంబంధమైన జీవితం యొక్క స్థితి కూడా ఇదే. అయితే అలాంటి మన పట్ల దేవుడు కృప చూపించాడు. కృప చూపించి ఏం చేశాడంట? మనం అదే చదువుకుందాం. చూడండి, పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము నేను మీకోసం చదువుతాను. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, తర్వాత నేను 15వ వచనంలో చదువుతున్నాను, ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఇంగ్లీష్లో అలాగే ఉంటుంది, తెలుగులో అనువాదము చేశారు కనుక వెనక ముందు మనకుంది. అయితే ఇంగ్లీష్లో మీరు ఇంటి మీద చూస్తే అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా అన్న తర్వాత దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా ఆయనతో కూడా జీవింపజేసెను అని ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక వద్దాం. అక్కడైతే స్పష్టంగా రాయబడి ఉంది. చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన అనగా ఎవరు? దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను.
దేవుడు ఆత్మ సంబంధంగా చనిపోయిన కొలసైలని, ఎఫెసీయులని, పౌలు గారిని, మనమందరం కూడా ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి వారుగా ఉండినప్పుడు ఆయన ఏం చేశాడంట? బ్రతికించాడు. దేవుడు ఏం చేశాడట? బ్రతికించాడు, లేక జీవింపజేశాడు. దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన మృతులని సజీవులుగా చేయువాడై ఉంటూ ఉన్నాడు. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. గట్టి చదువుమా. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడు. దేవుడు ఏమై ఉన్నాడట? దేవుడు ఏమై ఉన్నాడు? మృతులను ఏం చేస్తాడంట? ఆయన సజీవులుగా చేస్తాడు ఆయన. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము, ఈ మాటలు వినండి, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై. అబ్రహాము ఈ రచయిత ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రహాం ఏమని ఎంచాడంట? దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సృష్టంతటిలో కూడా, అన్ని లోకాలలో కూడా ఆయన శక్తి కలిగిన వాడు. ఏంటి ఆయన శక్తి? నేను నా కుమారుని బలి ఇచ్చినా, నా కుమారుడు చనిపోయినా దేవుడు ఏం చేస్తాడు? నా కుమారుణ్ణి లేపుతాడు అని అబ్రహాము ఎంచాడు. దేవుడు మృతులను సజీవులుగా చేయువాడు. అందుకే తన యొక్క మహిమ చేత తన యొక్క ప్రభావము చేత యేసుక్రీస్తు వారిని మూడవ దినమున ఏం చేశాడు? మూడవ దినమున తిరిగి లేపాడు. శరీర సంబంధంగా మనం చూస్తే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద జీవించుతున్నటువంటి దినాలలో ఎంతమందిని లేపాడు? యాయిరు కుమార్తెను ఏం చేశాడు? ఆయన యాయిరు కుమార్తెను తిరిగి లేపాడు. విధవరాలి కుమారుణ్ణి ఏం చేశాడు? విధవరాలి కుమారుణ్ణి వాడి మీద మోసుకొని పోతుంటే తిరిగి లేపాడు. అదేవిధంగా లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలో 4 రోజులు, 4వ రోజు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి ఏం చేశాడో ఆయన సమాధిలో నుంచి తిరిగి లేపాడు. యేసుక్రీస్తు వారు శరీర సంబంధంగా ఇవి చేశాడు. అయితే ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా దేవుడు యేసుక్రీస్తును శరీర సంబంధంగా తిరిగి లేపాడు. శరీర సంబంధంగా తిరిగి లేపడం మాత్రమే కాదు, ఆయన ఆత్మ సంబంధంగా కూడా తిరిగి లేపడం ఆయన శక్తిమంతుడు. ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి కొలస్సీలను దేవుడు ఇప్పుడు ఏం చేశాడంట? జీవింపజేశాడు. అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా జీవింపజేసెను. ఆదాము యొక్క శరీరాన్ని దేంతో చేశాడు? నేల మట్టితో చేశాడు కదా. నేల మట్టితో చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో ఏమూదాడు? జీవవాయువును ఊదాడు. దేవుడే జీవవాయువును ఊదగా ఆదాము ఏమయ్యాడు? జీవించు ఆత్మ అయ్యాడు. పౌలు గారు ఏథెన్స్లో మాట్లాడుతూ దేవుడే జీవమును
ఊపిరిని, సమస్తమును అనుగ్రహించువాడు. ఆయనే ఈ సృష్టి అంతటి కూడా ప్రభువు కనుక ఆయన మనుషులు చేతులతో చేయబడిన ఆలయాలలో నివసించడు. ఆయనకి ఏం కొదవలేదు. ఆయనే మనుషులందరికీ జీవం ఇస్తున్నాడు, ఊపిరిని ఇస్తున్నాడు, సమస్తాన్ని ఇస్తున్నాడు అని పౌలు గారు మాట్లాడతాడు. జీవ మరణములు ఎవరి వశం? దేవుని వశం. దేవుడు దానియేలు గారు బెల్తెషాజరుతో మాట్లాడుతూ ఆ నెబుకద్నెజరు యొక్క మనమనితో మాట్లాడుతూ ఏమంటాడంటే, నీ ప్రాణాలు దేవుని చేతిలో ఉన్నాయి, ఆయనను గణపరచలేదు అని మాట్లాడతాడు. అంటే రాజు ప్రాణాలైనా ఎవరి ప్రాణాలైనా ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. కనుక జీవం ఇచ్చింది ఆయనే, జీవవాయువును ఊదింది ఆయనే, ఆ జీవం ఆయన చేతిలోనే ఉంది. కనుక ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి వారిని దేవుడు ఏం చేయగలడు? జీవింప చేయగలడు, బ్రతికించగలడు. యేసును శరీర సంబంధంగా 3వ దినంలో తిరిగి లేపినట్లే ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి కొలస్సీలను తిరిగి లేపాడు, ఎఫెసీలను తిరిగి లేపాడు, పౌలు గారిని తిరిగి లేపాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనల్ని కూడా ఏం చేశాడు? మనం ఇంకా ఆత్మ సంబంధంగా చనిపోయి ఉన్నామా, బ్రతికి ఉన్నామా? చనిపోయి ఉన్నామా, బ్రతికి ఉన్నామా? బ్రతికి ఉన్నాం. ఎవరు బ్రతికించారు? దేవుడే బ్రతికించారు. దేవుడు ఎలాగ దేవుడు ఎవరి ద్వారా బ్రతికించాడు? చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన దేవుని ఆత్మ విశ్వాసులైనటువంటి మీలో నివసించిన ఎడలా, వినండి, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైనా మీ శరీరములను కూడా, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపజేయును. తన ఆత్మ ద్వారా జీవింపజేయును. జీవింపజేసేది ఎవరు? చనిపోయిన వారిని జీవింపజేసేది ఎవరు? దేవుడే. ఎవరి ద్వారా జీవింపజేస్తాడు? తన ఆత్మ ద్వారా. తన ఆత్మ ద్వారా అంటే ఎవరి ద్వారా? పరిశుద్ధాత్ముడి ద్వారా. దేవుడు ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి వ్యక్తిని పరిశుద్ధాత్ముడి ద్వారా జీవింపజేస్తాడట. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏ విధంగా జీవింపజేస్తాడు? పరిశుద్ధాత్ముడు ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి, ఉదాహరణకి దీక్షిత్ అనుకుందాం. ఆత్మ సంబంధంగా దీక్షిత్ చనిపోయినాడు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి దీక్షిత్ని దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా ఏ విధంగా బ్రతికిస్తాడు, ఏ విధంగా జీవింపజేస్తాడు అంటే, ఇప్పుడు నేను దేంతో మాట్లాడుతున్నా? మైక్ ద్వారా మాట్లాడుతున్నా కదా, మైక్ ద్వారా మాట్లాడుతున్నా. అలాగే దేవుడు ఎవరి ద్వారా జీవింపజేస్తాడు? పరిశుద్ధాత్ముడి ద్వారా. పరిశుద్ధాత్ముడు కూడా ఎవరి ద్వారా దేనిని ఉపయోగిస్తాడు అంటే దేవుని వాక్యమును ఉపయోగిస్తాడు. దేవుని వాక్యాన్ని ఉపయోగించే జీవింపజేస్తాడు. ఇప్పుడు దీక్షిత్ నేను పాపిని అని గ్రహించాలా? ఎలా గ్రహిస్తావు? దీక్షిత్ వాక్యం ద్వారా గ్రహిస్తావా? వాక్యం వినకుండానే గ్రహిస్తావా? వాక్యం వింటేనే నేను పాపిని అని గ్రహిస్తావు కదా. పరిశుద్ధాత్ముడు ఎలా జీవింపజేస్తాడో చెప్తున్నాను. సువార్త వాక్యము ద్వారా పాపిని అని గ్రహించినట్లుగా చేస్తాడు. రెండవది, ఇప్పుడు పాపాన్ని ఒప్పింపజేసేది ఎవరు? పాస్టర్ గారా, పరిశుద్ధాత్ముడా? సంఘ పరిచారకుడా, పరిశుద్ధాత్ముడా? పరిశుద్ధాత్ముడే వాక్యము ద్వారా. ఇది మర్చిపోవద్దండి. దేని ద్వారా? వాక్యము ద్వారానే. ఇప్పుడు దీక్షితుని ఏమని ఒప్పింపజేస్తాడు? దీక్షిత్ తన పాపాన్ని గురించి ఒప్పుకొన అర్థం చేసుకుని గ్రహించేటట్లుగా చేస్తాడు. అలాగే ఆ పాపాన్ని ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. తర్వాత
ఇప్పుడు విశ్వాసం ఎలా కలుగుతుంది? ఇప్పుడు దీక్షిత్కి ఎలా విశ్వాసం కలుగుతుంది? వినుట వలన. ఏం వినుట వలన? వాక్యం వినుట వలననే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసాన్ని ఎవరు కలగజేస్తారు? పరిశుద్ధాత్ముడే వాక్యము ద్వారా కలగజేస్తాడు. వాక్యము ద్వారా కలగజేస్తాడు. ఇప్పుడు దీక్షతో ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. ఎవరిని ఒప్పుకోవాలి? యేసుని ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? ప్రభువుని ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పింపజేస్తారు? ఎవరి సహాయం వలన ఎవరి సహాయం వలన ఆ దీక్షతో ఒప్పుకుంటాడంటే పరిశుద్ధాత్ముడి సహాయం వలననే యేసును ప్రభు అని నోటితో ఒప్పుకుంటాడు. ఇలాగ పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యాన్ని తీసుకొని వాక్యము ద్వారా దీక్షితులో ఈ పనులన్నీ కూడా చేసి చివరికి ఏం చేస్తాడు? నూతన స్వభావాన్ని ఇస్తాడు. నూతన జీవం ఇస్తాడు. అలాగే నూతన స్వభావాన్ని ఇస్తాడు. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతుకు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను. తర్వాత ఈ మాట చూడండి, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించను. నూతన స్వభావాన్ని ఎవరు కలగజేస్తారు? పరిశుద్ధాత్ముడే కలగజేస్తాడు. నూతన జీవాన్ని కూడా ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడే ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు నూతన జీవంనిచ్చి, నూతన స్వభావాన్ని ఇచ్చి, ఆ విధంగా ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి దీక్షిత్ని ఏం చేస్తాడు? ఆత్మ సంబంధంగా జీవింపజేస్తాడు. బ్రతికింపజేస్తాడు. ఈ విధంగా దేవుడు కొలస్సీయుల జీవితాలలో చేశాడు, ఎఫెసీయుల జీవితాలలో చేశాడు, పౌలు జీవితాలలో చేశాడు, ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాలలో కూడా చేశాడు. అపరాధముల చేత, పాపముల చేత శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన, అంటే శరీరేచ్ఛలతో కూడిన స్వభావము కలిగి ఉండడము చేత ఆత్మ సంబంధంగా చనిపోయి దేవునికి దూరమై ఆయన వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినటువంటి మన జీవితాలలో దేవుడు తన కృప ద్వారా ఈ కార్యమంతటిని కూడా చేశాడు. మన స్థితిని మార్చాడు. దేవుడు మన స్థితిని మార్చాడు. మనం తన పిల్లలుగా చేసుకున్నాడు. మన స్థితిని పూర్తిగా పాపస్థితిలో ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధ స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. మన స్థితిని అనేక ఆశీర్వాదాలతో మన స్థితిని మార్చాడు. కనుక దీనిని మనం మర్చిపోకూడదు. దీనిని మనము ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు పౌలు గారు గత స్థితిని వాళ్ళకి రాశాడు. కొలస్సీయులకి పత్రిక రాసింది ఎప్పుడు? 60-62 మధ్యలో. వాళ్ళు ఎప్పుడు రక్షణ సువార్త విన్నారు? 52-54 మధ్యలేమో దగ్గర అంటే వాళ్ళు సువార్త వినిన ఒక 8 సంవత్సరాలకి వారు సువార్త వినక మునుపు వారు ఏ విధంగా జీవించారో, వారి స్థితి ఏ విధంగా ఉండేదో వారి జ్ఞాపకము పౌలు గారు చేశారు. దేవుడు మీ స్థితి అలా ఉండేది, దేవుడు మీలో ఈ కార్యాన్ని చేశాడని జ్ఞాపకము చేశాడు. ఆత్మ సంబంధమైన వారి చరిత్రని జ్ఞాపకం చేశాడు. ఒకటి ఈ మధ్యాహ్నపు వేళ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన రక్షణ సువార్త వినక మునుపు మన స్థితి ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి స్థితి. అయితే దేవుడు మన స్థితిని మార్చాడు అన్నటువంటి విషయాన్ని మనం ఎల్లవేళలో కూడా జ్ఞాపకం ఉంచుకొని ఒక మగ్దలేని మరియ వలె కృతజ్ఞత కలిగినటువంటి జీవితము మనము నిరంతరము కూడా జీవించుటకు ఆయన మనకు సహాయమును చేయను.